ఆ రోజు 2009 నాడు ఎన్నికలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చి రుణాలు మాఫీ చేస్తామని చెప్పగానే రైతులు సంతోషపడి ఆయన ఓటేశారు. ఫలితమే ప్రభుత్వం వచ్చింది. అంటే రైతులు పెట్టిన భిక్ష. కానీ వారు ఈరోజు అది మర్చిపోయి 9 గంటల కరెంటు 4 గంటల కరెంట్ ఇచ్చారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారు. రైతుల రుణాలు కూడా కట్టమని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం, ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని రుణాలని ఖచ్చితంగా మాకు అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పింది. రైతుల దగ్గరికి వెళ్ళినది అది ప్రధానంగా అది తీసుకొని బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పెద్ద దిక్కుగా బీసీ వెనుకబడిన తరగతి వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళు. వారి పట్ల మొట్టమొదటి బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 100 సీట్లు 10,000 కోట్లు బడ్జెట్లో పెట్టమని చెప్పి 51% వెనుకబడి తరగతుల వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని అంటే వారు చాలా